మాటల్ని వినటానికి ఈలోపు పిల్లలు సరిచేస్తారు. దేవుని వాక్యమును ప్రేమించి ఆయన మాటల యందు ఆసక్తి కలిగి మొదటి రోజు విచ్చేసిన పరిశుద్ధులైన దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగే వేదిక మీద ఆసీనులైన నాతోటి సహకారులు, జత పనివారు, దైవ సేవకులు, క్రైస్తవ నాయకులు, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నానండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలి అని కోరుకుంటూ, కథ కాదిది నిజమే ఇది అనే ఈ ఆలోచనాత్మకమైన ఈ అంశములో కథ అనగానే కల్పితం అనేది మనకు అర్థమవుతుంది. ప్రతి కథ కల్పితం నుంచే పుడుతుంది. ఈరోజు ప్రపంచం కథలను వినటానికి చాలా ఆసక్తి కనపరుస్తుంది. ఈ కోరిక చిన్ననాటి నుండి తల్లిదండ్రుల ద్వారా మనలో ఈ ఆశ పెరుగుతూ 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 వస్తుంది. చిన్నప్పుడు మనం భోజనం తినటానికి మారాన్ చేస్తే తల్లి వెంటనే కథ చెప్పడానికి పూనుకుంటుంది. నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తే మనం ఒకవేళ నిద్రపోకపోతే తల్లి కథ చెప్పి నిద్రపుచ్చటానికి ప్రయత్నిస్తుంది. అలా చిన్ననాటి నుంచి ఈ కథలు వినటం, కల్పితాలను ఆస్వాదించటం మనకు అలవాటైన విధానం. నిజానికి ఆ కథలలో ఉన్నవి అన్నీ కల్పితాలే. ఈరోజు ఎక్కువగా మనకు వినబడేవి చందమామ కథలు, బాలమిత్ర కథలు. ఇవన్నీ కూడా ఎవరో మనుష్యులు రచించినవి, ఊహించి కల్పించినవి. మనం గమనించాలి, ఇవి ఊహించి మనిషి వ్రాసినవి. తన ఊహలలో పుట్టిన కల్పితాలకు రూపమే బాలమిత్ర, చందమామ కథలు. ఇవి ఎంత ఆసక్తికరంగా ఉంటాయి అంటే, నిజాలుగా మనం భావిస్తూ నిజముగా మనం దానిలోనికి మరి ప్రవేశిస్తూ మన ఊహలు అది నిజముగా మనం వాటిని భావిస్తూ చిన్ననాటి నుంచి దానికి సంబంధించిన ముద్రలు ప్రపంచ మానవుల మెదడులో ఉందండి. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఈరోజు బైబిల్ అనే ఈ గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. ఇది కూడా కోట్ల పుస్తకాలలో ఒక పుస్తకమే. దీనిపైన ఎందరో బురద జల్లుతూ ఇది మానవ కల్పిత గ్రంథమని, కట్టుకథల పుస్తకమని, ఇది మనిషి రచించినదని, ఇలా అనేక తప్పుడు భావనలు ప్రజల మధ్య చొప్పిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కట్టుకథలు వినడానికి చిన్ననాటి నుంచి అలవాటు పడిన మనం ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలుసుకోలేని ఒక సందిగ్ధ పరిస్థితి. చిన్నప్పుడు మనం కథ వినడానికి ఎంతైతే ఆసక్తిగా ఎదురు చూస్తామో, కనుపరిచామో మన ఇష్టాన్ని, అలాగే దేవుణ్ణి కూడా ఒక కథగా నమ్ముతున్నామా? నిరూపణ లేక అంగీకరిస్తున్నామా? దేవుని పిల్లలారా, ఈ ప్రపంచం కథలని ఇష్టపడుతుంది.
చిన్ననాడు మనందరికీ తెలిసిన కథ. ఏంటా కథ? అనగనగా ఒక రాజు. మీరు వినే ఉంటారు. రాజుకి ఎంతమంది కొడుకులు? 7. 7 కొడుకులు ఎక్కడికి వెళ్ళారట? వేట. ఏ వేట? జంతు వేట కాదు. ఏమండి? సింహాల వేటకి కాదు, చేపల వేటకి వెళ్ళారటండి. అవునా? ఆయన రాజుకి చేపల వేట ఏంటి? కథ. అందులో 7 చేపలు తెచ్చారట. ఒక్క చేప ఎండలేదట. ఆ ఎండని చేపను అడుగుతుంటే దానికి జవాబు చెబుతుందట ఆ చేప. ఎండు చేప. ఇదంతా ఏం కథ? ఎండు చేప కథ. ఎండని చేప కథ ఇది. సుమారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ కథ వినే ఉంటారండి. ఇది కథ. ఎందుకు ఎండలేదు అంటే ఏమండి, ఏదో కారణం. చివరికి చీమ వరకు వెళ్ళిందా కదా? చీమ పొట్టలో వేలు పెట్టినంత వరకు వెళ్ళింది. ఏమండి, ఒకవేళ ఎవరైనా కథలోని యథార్థతను ప్రశ్నిస్తే కదండి అంటాడు. ఏమండి, రాజు చేపకి వేటకి వెళ్ళాడు, చేపలు తెచ్చారు, ఎండలేదు, అది నా ఊహ. ఇష్టం ఉంటే చదవండి. కనుక మనుషులు అందులో నిజాలను పక్కన పెట్టేసి ఏదో కాలక్షేపానికి చదువుకునే వినే కథలు. చివరికి ఆ కథలు ఏ స్థాయికి వెళ్ళిపోయి అంటే ఈరోజు ప్రపంచమంతా ఏమంటారు, మైమరిచిపోయి ఒక పిచ్చి, వినడానికి ఒక పిచ్చి. అవి ఈరోజు వెండి తెరల మీద 70mm సినిమా స్కోప్. ఏమండి, ఏంటవి? సినిమాలండి. సినిమాలన్నీ ఏంటి? కథలు. సినిమా కథతోనే ఆరంభం అవుతుంది. ఒక కథా రచయిత ఉంటాడు, అతడు ఒక కథను రాస్తాడు. అందుకే చూడండి, ఏ సీరియల్ కావచ్చు, ఏ సినిమా కావచ్చు, ప్రారంభంలో ఒక డిస్క్లైమర్ వేస్తారు మీకు. ఏమని? ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితమే, ఎవ్వరిని ఉద్దేశించినవి కావు చెప్పేశాడు ముందే. కనుక అది మీరు నిజమని అనుకోవడానికి లేదు. చిన్న అక్షరాల్లో వేస్తాడు మొదటది. మరి ఈరోజు వాటికి ఎంత క్రేజ్! ప్రపంచవ్యాప్తముగా టాలీవుడ్ మొదలుకొని హాలీవుడ్ వరకు ఈరోజు వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలు ఆదరిస్తున్నది సినీ ఇండస్ట్రీ. అదొక పెద్ద వ్యవస్థ. నటీనటులు, కోట్ల రూపాయల రెమ్యునరేషన్. ఇదంతా దేని మీద ఆధారపడి ఉంది? కేవలం ఒక కథ. కథేనండి. అంటే కథకింత ప్రాచుర్యం ఉంటుందా? కథకి ఇంత ప్రాచుర్యం ఉంటుందా? ఉంటుంది. చివరికి ఆ కథల కోసం మనుషులు చచ్చిపోయే పరిస్థితికి దిగజారిపోయారండి. ఈ మధ్యనే ఒక కుటుంబంలో ఒక తల్లి, కుమార్తె, కుమారుడు తొక్కిసలాట్లో చచ్చిపోయారండి. ఏమండి? తొక్కిసలాట హైదరాబాద్లో. మీరు వినే ఉంటారు ఈ న్యూస్. ఇంతకీ ఎందుకంటే ఆ సినిమా చూడడానికి, ఆ సినిమాలో కల్పిత పాత్రలో నటించిన హీరో వచ్చాడు. ఏదో షో అంటారు కదండి, ప్రీమియర్ షో ఏదో అంటారు. అలాంటి షోకి వచ్చినందుకు ఆ కథని ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే తమ అభిమాన హీరోని చూశారో ఎగబడ్డం ప్రారంభించారు. ప్రాణాలు కోల్పోయారండి. పసిబిడ్డ కూడా. అంటే ప్రాణాలు తీసేటంతటి స్థాయికి వెళ్ళిపోయింది అది. కథ. ఒక కథను నిర్మాత నిర్మించి నటీనటులతో నటింపచేసి ప్రజల మధ్యకు ఈరోజు ప్రాచుర్యంలోనికి తెచ్చి, ఏమండి,
రాష్ట్రాలు వ్యాప్తముగా ఒక తెర మీదకి సినిమా రాబోతుంది అంటే ఎంత పబ్లిసిటీ అండి. ఏ గోడ మీద చూడండి ఆ పోస్టర్. ప్రజలు ఎగబడిపోతున్నారు, క్యూలు కడుతున్నారు. కొందరైతే మంచం వేసుకొని అక్కడే పడుకుంటున్నారు టికెట్లు దొరకవని. అంటే మొదటి రోజు మొదటి ఆట అభిమాన హీరో బొమ్మ, కథను వినాలి అడే కథ చెప్తాడు అని. చివరికి ఆ కథలకు గొప్పలు, ఆ కథలకు అవార్డులు వచ్చాయా? ప్రపంచవ్యాప్తముగా గుర్తింపు పొందిన ఆస్కార్ అవార్డు అంటారు దాన్ని. ఎందుకు వస్తున్నాయి? హాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ వరకు ఈ తీస్తున్న సినిమాలన్నిటికీ కూడా నటించిన వాళ్లకు ఎన్నో అవార్డులు. అంటే ప్రజల పైన అవి ఎంత ప్రభావాన్ని చూపిస్తూ ప్రభావితం చేస్తూనే ఆలోచించండి. ఒక కథలు ప్రభావితం చేయటం లేదా మనుషుల్ని? ఎందుకు చేయటం లేదండి? కథలు ప్రభావితం చేస్తున్నాయి. ఈ మధ్యన ఒకడు తన భార్యని ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడకబెట్టేశాడు. దేశవ్యాప్తముగా సంచలనమైపోయిన వార్త. వాడిని పోలీసులు విచారించారు. ఏమని విచారించారు? రేయ్, ఇడు కోటింగ్ వేయండి రా, తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి కోటింగ్ వేశారు వాడికి. ఎందుకు రాని ఈ భార్యని ఇంత క్రూరంగా చంపావు అని అడిగితే వాడేం చెప్పాడు తెలుసా? నన్ను ప్రభావితం చేసింది ఒక సినిమా. అంటే సినిమాల ద్వారా ఏమి నేర్చుకుంటున్నారు? భార్యని ఎలా ముక్కలో కొయ్యాలి, ఎలా ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఎలా దాన్ని ఉడికించాలి కుక్కర్లో, దాన్ని ఎలా పేస్ట్ చేయాలి, ఆ తర్వాత ఎలా మూట కట్టి పారేయాలి ఎవరికి తెలియకుండా. ఇలా ఒకటి కాదండి. ఈరోజు మనిషి యొక్క జీవన శైలి విధానం ఒక కథ మీద ఆధారపడి ఉంటుంది. కథ, అందులో నటించే నటీనటులను బట్టి. అంటే ఈరోజు తెర మీద ఏది కనబడుతుందో అది నిజ జీవితంలో వీళ్ళ అమలు చేస్తున్నారు. నిజ జీవితంలో అమలు. అంటే ఇదంతా కథే ప్రభావితం చేసిందా? అవునండి. ప్రపంచవ్యాప్తముగా ఈరోజు మానవ వ్యవస్థను, మరలా చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తముగా మానవ వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్న ప్రధానమైనది సినీ మీడియా. కాదంటారా? పిచ్చెక్కి కేకలేయడం కాదురా రే. అభిమాన హీరోను చూచి బట్టలు చింపుకోవడం కాదురా. సమాజానికి శ్రేయస్సునిచ్చేది కథ కాదు, నిజం. కానీ సమాజానికి నిజాలు కావాలా? అక్కర్లేదు. నిజాలతో పని లేదు, కల్పితాలు కావాలి వాళ్ళకి. ఆ కల్పితాల కోసం ఎంత దారుణానికైనా దిగజారిపోతున్నారు. కూటుకు గతి లేనివాడు కూడా సినిమా టికెట్ 2,000 రూపాయలు అమ్ముతున్నారండి. 2,000 ఇటొక షో. 2.5 గంటలు నిడివి కలిగిన ఒక కథను చూడడానికి 2,000 రూపాయల. దేవుని పిల్లలారా, సమాజం ఎవరి సమాజం? దేవుని సమాజం. మనమంతా ఎవరి పిల్లలం? పశువులకు పుట్టిన వాళ్ళం కాదు మనం. డార్విన్ చెప్పినట్టు కోతికి పుట్టిన వాళ్ళం కాదు మనం. అబద్ధాలవి. డార్విన్ అనే ఒక మహాశాస్త్రవేత్త ఏం చెప్పాడు? మనిషి కోతి నుండి పుట్టాడు. నమ్మింది ఈ ప్రపంచం, నమ్మింది. బైబిల్ ఏం చెప్పింది? అరే నాన్న, మీరు నా పిల్లలు నాయన, నేను మిమ్మల్ని కన్నాను, నేను మీకు ఊపిరి పోసాను, మీ తండ్రిని నేను. తండ్రిని ఎవరంటున్నారు? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు
అని బైబిల్ చెప్పిన నిజం అక్కర్లేదు, మాకు వద్దండి. మరి ఏం కావాలి? ఆ డార్విన్ చెప్పిన కథ కావాలి. ఏమండి? కల్పనా కథ కావాలి, అబద్ధాలు కావాలి, నిజాలు అక్కర్లేదు. ఏంటో నిజాలు మీకు చూపిస్తాను ఈరోజు. ఎందుకు ఇంత పెద్ద తెర పెట్టించాను? ఏ తెరను చూపించైతే ఈరోజు వ్యవస్థను పాడు చేస్తుందో ఈ మీడియా, అదే తెర ద్వారా నిజాలు కళ్ళకు కట్టినట్లుగా మీకు కనిపించాలి. ఎందుకంటే బైబిల్ కథల పుస్తకం కాదది. ప్రపంచం కథల పుస్తకం అనుకుంటుంది, ఎవడో ఊహించి వ్రాసినది అనుకుంటుంది. బైబిల్ అందుకనే ఏముందో తెలుసా? బైబిల్లో ఒక మాట చదువుదామా? పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారు రాస్తున్న 1వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. బైబిల్లో ఉన్న మాట, ఒకడు, క్షమించండి 20-21 వచనాలు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనం, లేఖనం అంటే బైబిల్, బైబిల్ అన్నా, లేఖనం అన్నా, పరిశుద్ధ గ్రంథం అన్నా, దేవుని వాక్యం అన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు. 66 పుస్తకాల సమ్మేళనమైన ది బుక్ బైబిల్. దీనికి ప్రపంచం ఎన్నో దీనిపైన కారుకోతలు కూస్తుంది. ఏమని? యేసు ఒక కల్పిత పాత్రన్నోడొకడు, యెహోవా అన్నవాడే లేడన్నోడు మరొకడు, బైబిల్ అనేది ఒక అబద్ధాల పుస్తకం అని వాగేవాడు మరొకడు. లేరా ఈరోజు? ఎక్కువైపోయారు తెలుగు రాష్ట్రాలు ఈ బిచ్చగాళ్ళు. ఎందుకంటే బైబిల్ని తిడితే గానీ వాళ్ళకి భుక్తి లేదు. అవునా? బైబిల్ని తిట్టి అడుక్కున్నారు, బాబు అమ్మా ₹1 ఉంటే దానం చేయి తల్లి, అండ్ గూగుల్ పే చేయి బాబు, బైబిల్ తిడుతున్నాను నేను. తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో ఏమంటే హైందవ సోదరులు ఎక్కువగా ఉండటం వల్ల అమాయకులైన వాళ్ళందరినీ రెచ్చగొట్టడానికి ఈ చవటలు, ఈ సన్నాసులు, అవును, ఈ పనికిరాని వాళ్ళు ఈరోజు లౌకిక రాజ్యం, మత సామరస్యం కలిగిన ఈ దేశంలో అన్ని మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి బయలుదేరాయి ఈ మొరిగే కుక్కలు. అవునో కాదో మీకు తెలుసు. నేను ఎంత గట్టిగా ధైర్యంగా ఎందుకు మాట్లాడతాను తెలుసా? భయపడిన ఎవడికి ఎందుకు భయపడాలి? నన్ను భయపెట్టేది నా దేవుడు తప్ప ప్రపంచంలో ఏ మనిషి లేడు నా ముందు. ఎన్ని కోట్ల మందిలో నేను భయపడేది దేవుడికి మొదట. కారణం, కన్నాడు గనుక, జన్మనిచ్చాడు గనుక, నాలోకి ఒక ఆత్మను పంపాడు గనుక. ఆత్మ ఏంటో తెలుసా? మరలా భయపడుటకు పిరికితనం కలిగిన ఆత్మ కాదు నాలో వచ్చింది. అది బైబిల్ చెప్పింది. ఏమని చెప్పింది? రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. మరలా భయపడుటకు నేను దాస్యపాత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మ వచ్చింది నాలో, మీలో. బైబిల్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది. మరలా భయపడుటకు పిరికితనం కలిగిన ఆత్మ కాదు ఇది. దేవుని పిల్లలారా, చెడిపోతున్న దేవుని సమాజాన్ని సన్మార్గంలో పెట్టాలి అంటే వాళ్ళు నమ్ముతున్న కథలలో నుంచి, ఆ మాయ నుంచి బయటకు తీసుకొచ్చి ఏమండి నిజమని చెప్పాలి. లేదంటే సమాజం పాడైపోతుంది. చిన్నప్పుడు సూపర్ మ్యాన్ సినిమాలు చూసి వాడేదో వెనకాతల చెడ్డీ బయట వేసుకున్నాడు అంతే. సూపర్ మ్యాన్ గొప్పతనం ఏంటంటే లోపల వేసుకోడాడు, చెడ్డీ బయట వేసుకుంటాడు, అందుకు సూపర్ మ్యాన్ అయ్యాడు. సరే, ఆడు చేసే పని ఏంటంటే గాల్లో ఎగురుతాడు. ఇది చూసి చాలామంది వెనకాతల రెబ్బలు కట్టుకొని మేడల నుంచి దూకారండి, కాళ్ళు ఇరిగిపోయారు, చాలామంది చచ్చిపోయారు కూడా. సమాజం ఇలాంటివి జరిగే తెలుసా? అందుకే అంటున్నారు
బాబోయ్ మీరెవరు ఇమిటేట్ చేయకండి వీటిని, ఇవి కేవలం కథలు, ఏదో కాలక్షేపానికి, ఒక హరికథ, ఒక బుర్ర కథ ఒకప్పుడు మనం వినేవాళ్ళం. ఏమండి, నాటకాల్లో కథలు కాలక్షేపం. ఇలా కాలక్షేపానికి కథలుగా రంగప్రవేశం చేసి అవి అలా 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 రంగులు పులుముకొని ఈరోజు ప్రపంచాన్ని మొత్తం కైవసం. చివరికి ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల మద్దతు రావాలనే వాడు మోకానికి రంగేసుకోవాలాడు కాదా? మామూలుగా ఓటు అడిగితే ఎవడు వేడు. కథలో నటించే ఒక హీరోగా, ఒక సామాన్యుడుగా, ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బయలుదేరిన వీడు ఏది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే, లేదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే గొప్పగా పరిచయం అవుతాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి కోట్ల రూపాయలు, ఒక సినిమాకి కోట్ల రూపాయల రెమ్యునరేషన్, 100 కోట్లు తీసుకున్నాడు ఉన్నాడు, 100 crores. అలా తీసుకొని ఏమండి ప్రజల యొక్క ఆదరణ, వీడు సినిమాలో నటించేదంతా కల్పితమని తెలియక ఈ ఎవరు గొర్రెలు ప్రజలు, వీడు రియల్గా ఎలాంటి స్టారే అనుకుంటారు, కానీ ఆడు రీల్ స్టార్ రా. రీల్ అంటే REEL, రీల్ అన్నారు కదా. రీల్ అంటే వీడు బొమ్మలో మాత్రమే హీరో, రియల్ లైఫ్లో ఆడే హీరో. ఇటు సినిమాలో ఇలాగనో ఒకడు కొడితే ఆకాశంలోకి లేచిపోతున్నాడు. ఏది లేపండి చూద్దాం బయట ఎవడైనా, ముందు నీ చెయ్యి ఇరిగిపోద్ది గట్టి గుద్దితే. ఇటు 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా అదేంట్రా కథరా, అది కథ. ఈరోజు యువత అంతా దాన్ని చూసి చెడిపోతుంది. పట్టుమని 1/4 kg మాంసం ఉండదు, ఈడొచ్చి ఏమండి బొత్తాలు ఇప్పేసి చొక్కాల పైకి ఎత్తేస్తాడు. ఈడు ఏంటి హీరోవా నువ్వు? ఎవడి మీద వెళ్ళిపోయి గొడవకి వెళ్ళి కొడతావా? ఒరే, 2 తిరగబడ్డారంటే నీ ఎముకలు ఇరిగిపోతాయి. కానీ వీడు మాయా, ట్రాన్స్ అంటారు దాన్ని, సినీ మాయా. ఈ మాయలో పడి అలాగే ఉండాలి, అలాగే చెయ్యాలి, చివరికి వస్త్రాలు అలాగే ధరించాలి, ఎవరినో చూసి ఇమిటేట్ చేయాలి. వాడు చిరిగిపోయిన ప్యాంట్ వేసుకున్నాడు అనుకోండి, వీడు చిరిగిపోయిన ప్యాంట్ వేస్తాడు. ఏమండి, వాడు మాసిపోయిన జుట్టు ఉందనుకోండి, వీడు మాసిపోయిన జుట్టే ఆ మరుసటి రోజున తలదూకోడు వీడు. ఏమండి, ఈరోజు ప్రపంచం అండి, ఇండియా కోసం నేను చెప్పట్లే, ప్రపంచ దేశాలు సినిమాలకు బానిసలు, కథలకు బానిసలు. మరో మాటలో చెప్పాలి, కథలకు బానిసలు. బైబిల్ నిజం చెబితే వద్దు, బైబిల్లో ఎన్ని నిజాలున్నా మాకు అక్కర్లేదు. మరి ఏం కావాలరా నీకు? కథలు కావాలా? బైబిల్కు పెరుగుతున్న ప్రజాదరణ చూచి తట్టుకోలేక ఇందాక చెప్పాను కదా, ఎవరు ఈ పేటిఎం కుక్కలు, ఈ ఫోన్పే కుక్కలు మురుగుతూ అరుస్తూ బైబిల్ మీద బురద జల్లుతూ సొమ్ము చేసుకుంటున్నారు. దేవుని పిల్లలారా, బైబిల్ కథల పుస్తకం కాదు, సాక్షాత్తు సృష్టిని నిర్మించిన మహాశక్తి స్వరూపుడైన దేవాది దేవుడు రాయించిన నిజమైన దైవ గ్రంథం అని చెప్పాలంటే ఏముండాలి? గట్స్, దమ్ము. సినిమా హీరో కాదు ఉండేది దమ్ము. సత్యానికి ఉంది దమ్ము, ఫ్యాక్ట్స్ అంటారు దానికి, నిజం. నిజానికి ఎప్పుడు దమ్ముంటుంది, నిజానికి ఎప్పుడు భయం ఉండదు. నువ్వు చెప్పే అబద్ధానికి ఏదో ఒక రోజు భయపడాలి. పడతారు భయం ఖచ్చితంగా. నీ వైపు అబద్ధం ఉన్నప్పుడు భయపడరండి. నిజం ఉన్నాడు ఎందుకండి భయపడాలి? నిజం తెలిసిన వాడు ఎందుకండి భయపడాలి చెప్పండి? దేవుని పిల్లలారా, చదవండి, బైబిల్లో ఏమున్నది? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమైన వచనమైన పుట్టదని మొదట గ్రహించండి, మొదటి తెలుసుకోండి. ఎందుకంటే ఆ వచనం బైబిల్లో రాయబడిన 66 పుస్తకాల్లోని ఆ వచనం ఎప్పుడునో మనుష్యుని యొక్క ఇష్టం, ఎవడో ఊహించి రాసింది కాదు. తన ఇచ్చను బట్టి కలుగలేదు గాని
మనుష్యులు ఒక్కడు రాసింది కాదు, మరలా ప్రతి స్టోరీకి ఎవడో ఒకడు ఉంటాడు కథా రచయిత. అవునా? కథా రచయిత ఒక్కడే ఉంటాడు. కానీ బైబిల్కి ఎంతమంది రచయితలు? సుమారు రైటర్స్. వాళ్ళు రచయితలు అంటే రాసినోళ్ళు అంతే. 40 మంది మళ్ళీ ఒక దగ్గర కూడగట్టుకుని కూడబలుక్కొని రాసింది కాదు ఇది. ఆయా కాలాలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా దేశాలలో, ఆయా సమయాలలో రాశారు. 40 మంది 40 కాలాల్లో వేరు వేరు ప్రాంతాల్లో రాసిన బైబిల్ ఒక్కటిగా ఉంటుంది. అది బైబిల్కున్న గొప్పతనం. ఏమండి? ఒకరితోనొకరు సంబంధం లేకుండా 40 మందిని కథ రాస్తే ఆ కథ అంతా ఒక దగ్గర తీసుకొచ్చారు అనుకోండి, బాగుంటుందా కదా? తలా తోక లేకుండా ఉంటుంది ఆ కథ. ఎందుకంటే ఒకడొకటి రాస్తాడు, ఇంకోటి రాస్తాడు. కానీ బైబిల్ అటువంటిది కాదయ్యా. మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే. ప్రేరేపణ దేవుడట ఆ రాసిన 40 మందికి ప్రేరేపణించాడట. రాయనా రాయో, దేవుని మూలముగా పలికిరి అని ఉంటుంది చూడండి. దేవుని మూలం ఎవరు చెప్పండి? ఇప్పుడు బైబిల్కి మూలం వ్రాసింది 40 మంది అయితే ఈ 40 మందితో పలికించిన మూలకర్త ఎవరు? గాడ్. దేవుడండి. దేవుడు అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడడానికి నరుడు కాడు. మనిషి నోరిప్పితే అబద్ధం. దేవుడు ఏమవసరం అబద్ధం ఆడడానికి? అక్కర్లేదు అబద్ధం ఆయనకి. నిజమే పలుకుతాడు ఆయన, నిజమే మాట్లాడతాడు ఆయన. వ్రాయించిన నిజాలు బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనం వరకు దేవుడు వ్రాయించినది. ఊహ కాదు, మనుష్యుని ఊహ నుంచి వచ్చినది కాదు. బైబిల్లో ఏ మాట అయినా అదండి బైబిల్ యొక్క గొప్పతనం. అందుకే ఈరోజు బైబిల్కున్న గొప్పతనం ఏంటి? ఏమండి? మీ బైబిల్ అంటే గొప్పగా పొగిడేసుకుంటున్నారు అనుకుంటారా? లేదో. ప్రపంచమంతా సలాం కొట్టింది బైబిల్కి. ఎందులో? ప్రపంచంలో లిపి కలిగిన భాషలన్నిటిలో తర్జుమా అయిన ఒకే ఒక గ్రంథం, దట్ ఈస్ ద బైబిల్, వన్ అండ్ ఓన్లీ. లేదు బైబిల్ లేదు ఇంకో పుస్తకం ఏదో చూపించమన్నాడు ప్రపంచంలో. ఎనీబడి నీ బైబిల్ కాదురా, ఇదిగో ఈ పుస్తకం ప్రపంచ భాషల్లో ఉంది అని నువ్వు గాలి మాట చెప్పకూడదు. గాలివాళ్ళగా, గాలివాడు కాదు నువ్వు. కట్టుకథలు చెప్పకో. మాట్లాడితే ఫ్యాక్ట్ మాట్లాడాలి, నిజం. ఇది నిజమని మనం ఎలా చెప్పగలం? మనిషి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎవరైతే రికార్డును అధిగమిస్తారో వాళ్ళకి ఇచ్చే అత్యద్భుతమైన పురస్కారం అది. అది దేనికి వచ్చిందో తెలుసా? కోట్ల 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 ప్రపంచ దేశాలను పుస్తకాలన్నిటినీ పోగేస్తే ఈ పోగంతటిలో పైన నిలబడింది ఏది? దట్ ఈస్ ద బైబిల్, వన్ అండ్ ఓన్లీ బైబిల్. అది చెప్పడానికి గర్వపడాలండి. నేను చెప్పడానికి చాలా ఇష్టపడతాను, ఎందుకంటే అది నేను చదివిన గ్రంథం, నేను చదువుతున్న గ్రంథం, నేను భవిష్యత్తులో ఈ ప్రపంచంతో చదివించబోయే గ్రంథం. ఎప్పటికీ వెళ్ళి చూసుకోండి కావలిస్తే గూగుల్లో. ఫ్యాక్ట్స్, నిజాలు, కథలు కావివి. ద బైబిల్ హోల్డ్స్ ద గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ఫర్ ద బెస్ట్ సెల్లింగ్ బుక్ ఆఫ్ ఆల్ టైమ్. అంటే పాస్ట్, ప్రెజెంట్, భూతకాలం కావచ్చు, వర్తమాన కాలం కావచ్చు, ఏ కాలమైనా కావచ్చు. విచ్ ఎస్టిమేటెడ్ సేల్స్ రేంజింగ్ ఫ్రమ్ 5 to 7 billion copies. It's also the most widely distributed book worldwide. ప్రపంచ వ్యాప్తముగా ఖ్యాతి కలిగిన పుస్తకం అంటూ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ బైబిల్. అవునా? ఒప్పుకోవాలి ఎవడైనా.
ఒప్పుకొని తీరాలి ఎవడైనా. ప్రపంచంలో, ఇండియా కోసం చెప్పట్లేదు నేను, ప్రపంచంలో. దేవుని పిల్లలారా, బైబిల్ అంటే కట్టుకథల పుస్తకం అనుకుంటున్నారా? మనిషి ఊహించి రాసింది అనుకుంటున్నారా? అందుకే ఒకడు తప్పనుకున్న వాడితో, అందుకే ఇప్పుడు బైబిల్ విశ్వవిద్యాలయం, అది నా తండ్రితో ఆరంభమైంది, జైశాలి పిడి సుందర్రావు గారితో. ఏంటని సవాలు, ఆ సవాలు ఆయనతో ఆరంభమై ఆయన కొడుకుగా నా ద్వారా ఇంకా భవిష్యత్తులో అది కొనసాగుతూనే ఉంటుంది. ఆ సవాలు ఏమని? బైబిల్ తప్పన్న మగాడు మొనగాడు ప్రపంచంలో ఎక్కడైనా కమాన్. యూట్యూబ్లో మాట్లాడడం కాదురా రే ఫెలో, డర్టీ ఫెలో. చెత్త మాటలు మాట్లాడడం కాదు. 4 గోడల మధ్య ఒక పనికిరాని ఒక స్మార్ట్ ఫోన్ ముందు పెట్టుకొని పిచ్చి వాగుడు వాగడం కాదురా. దమ్ముంటే ప్రజల మధ్య ఒప్పించడానికి రావాలి. గట్స్ అంటే అవి. పబ్లిక్ గ్రౌండ్లో వేల మంది, లక్షల మంది ప్రజల మధ్య విత్ ఆల్ పర్మిషన్స్. మా బైబిల్ కోసం ఎప్పుడు సవాల్, ఎవర్ గ్రీన్ ఛాలెంజ్ అది ఎప్పుడు ఉంటుందండి. ఏమండి? బైబిల్ తప్పు, బైబిల్ తప్పు, బైబిల్ తప్పు అండం కాదు. అందుకే మేమన్నాం, అరే బైబిల్లో ఎన్నో తప్పులు ఉన్నాయని వాగి కుక్కలతో మేము చెప్పే మాట ఏంటో తెలుసా? రే ఒక్కటి చూపించి చాలు, ఒక్కటే, బైబిల్ అంతా తప్పు నొప్పేసుకుంటాను. ప్రపంచ క్రైస్తవ సంగతి నాకు అనవసరం. నేను 66 పుస్తకాలు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒక్క తప్పు, అది తప్పని నాతో ఒప్పిస్తే, నువ్వు చూపించింది నేనది ఒప్పని నిరూపించలేకపోతే వదిలేస్తా బైబిల్ని. కథ అయితే నేను అంత గట్టిగా అనగలనా చెప్పండి? కథల పుస్తకం అయితే నేను అంత దమ్మునలా ఉంటుందా? నెవర్. బైబిల్ కనుక అది దేవుడు రాయించింది గనుక నాకు ఆ నమ్మకం. తప్పు ఉండదు. వస్తే ఒక్కటి చూపించు. అన్నం అంతా ఉడికిందో లేదో తెలియాలంటే ఏం చేయాలి? ఏమండి? ఇల్లాలు ఏం చేస్తుంది? మొత్తం మెతుకులన్నిటి పిసికేస్తుంది ఏంటి తీసి? ఏం చేస్తుంది చెప్పండి అరా తల్లులారా? ఒక్కటి ఉడికిపోయింది అన్నం తీసేయండి. అలా బైబిల్ ఒక్కటి చూపించు. ఒక్క తప్పు నువ్వు చూపించు. ఎందుకు డిబేట్లు పెట్టుకొని ఏమండి గంటల సోది ఆడు కూర్చొని ఆడు దరిద్రం అంతా చెప్తాడు మనకి. బైబిల్ మీద ఉన్న విషమంతా కక్కుతాడు వాడు. బైబిల్ తరపున వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు వెండో డిబేట్లు మరి మీరు చూసారు లేదు, నేను ఎప్పుడు చూడండి, చాలా చిరాకు. వీళ్ళంతా చెప్తే వెండమ తప్ప చిరాకు నాకు. జరిగితే డిబేట్ కాదు, జరగకూడదు అది. మరి ఏం జరగాలి? ఛాలెంజ్, పోటీ. ఆ పోటీలో ఎవడు గెలిచాడు, ఎవడు ఓడిపోయాడు, బైబిల్ నిజమా అబద్ధమా తేల్చాలి. అది ఛాలెంజ్ అంటే. డిబేట్ ఎందుకు? మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఏం బాబు ఏది రైటరా అంటే ప్రజలు నీరే న్యాయ నిర్ణేతలు. మీకేం తెలుసు బైబిల్ కోసం? అలా తయారై ఈరోజు డిబేట్లు వద్దు. మాతో ఎవడైనా పోటీకి వస్తే అలాంటి పనికిరాని చెత్త డిబేట్లు కదా. చూస్ వన్, ఒక్కటించుకో. ఏదైనా చాయిస్ నీదే, నేను చెప్పను. ఒక్కడి పట్టుకొని రా. తుక్కు కింద నేను తొక్కేస్తాను, కిందకి తుక్కు కింద. ఎందుకో తెలుసా? నా దగ్గర ఉన్నది బైబిల్ రా. నా దగ్గర ఉన్నది అంటే పుస్తకం కాదు, ఇది పుస్తకమే, కానీ దీని లోపల ఉన్న సబ్జెక్ట్ ఎవరిది? దేవుడిది. ఆయన మెదడు నుంచి వచ్చింది. నువ్వనగా ఏమాత్రం మట్టి మెదడు నీది. నీ ఆలోచన ఎంత, నీ జ్ఞానం ఎంత ఆయన ముందు. దేవుని పిల్లలారా, నిజంగా ఈరోజు బైబిల్ మనం కలిగినందుకు, బైబిల్ యొక్క కీర్తి, బైబిల్ యొక్క ఖ్యాతి, కథ కాదు ఇది నిజమే అని చెప్పాలి. లేటుగా ఇచ్చారండి, చాలా చెప్దాం అనుకున్నాను, టైం అవుతుంది కదా. రేపైనా 2 రోజులు రండి. కొమ్ములు తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే, బైబిల్ తప్పు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు వెండానికి రమ్మని చెప్పండి. ఇక్కడికి ఒక రాగానే షాక్ కొట్టినట్టు ఉంటుంది, అది జిగ్గుమని. ఎందుకు? మాటలు అలాంటివి, షాక్ వస్తుంది.
హై పవర్ వోల్టేజ్ ఇది. అందుకే ముందు మన వోల్టేజ్ తీసేయాలనుకుంది అది. ఎంత పవర్ తీసేయాలనుకున్న పవర్ ఎక్కడుందిరా? పవర్ లైట్లో కాదు, పవర్ దేవుని మాటల్లో ఉంది పవర్. ఆయన ఎంత పవర్ఫుల్లో చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఈరోజు. ఎందుకంటే మొదటి రోజు కదండి, చాలా ఆలస్యం అయిపోయింది. 10:30 ద టైం. క్లుప్తంగా జస్ట్ ఫ్యూ మినిట్స్ ముగించేస్తాను. బైబిల్లో మనుషులు ఓవర్ అయిపోయినప్పుడు, వాళ్ళ స్థితిగతులు మారిపోయినప్పుడు, దేవుడు చెప్పిన విధి విధానాలను మనిషి మర్చిపోయి ప్రవర్తించినప్పుడు దేవుని కోపం మనుషుల మీద రగిలిపోయింది, మండిపోయింది ఆయన కోపం. అలా రగునుకున్న ఒక సందర్భం బైబిల్లో చాలా ఉన్నాయి అలాంటి సందర్భాల్లో. అందులో ఒక సందర్భాన్ని మీకు ఇప్పుడు చెప్తాను, ఈ రాత్రి చెప్పి ముగిస్తాను. దట్ ఈస్ సొదోమ్ అండ్ గొమొర్రా. తెలుసు కదా మీకు, బైబిల్లో 2 పట్టణాలు, జంట నగరాలు ఇవి, సొదొమ గొమొర్రా పట్టణాలు. ఏంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు? అక్కడున్న లైఫ్ స్టైల్ ఏంటో తెలుసా అండి? అక్కడున్న లైఫ్ స్టైల్ ఏంటో తెలుసా? కొత్తగా ఎవరైనా ఇంటికి వస్తే, ఎవరు వచ్చారు కొత్తగా, ఆ ఊరంతా పాడు చేస్తారట. ఆహా, ఏంటిది? వాళ్ళ పాపం ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయిందో చూడండి. చివరిగా దేవుని దగ్గర నుంచి దేవదూతలు లోతింటికి వస్తే, ఆ ఊరి జనమంతా లోతింటికి వచ్చి, ఎవరో మీ ఇంటికి వచ్చారట కదా కొత్తగా, ఈ ఊరిలో అందరూ మాకు తెలుసు, అందరిని పాడు చేసాం, మేము పాడైపోయాం, మాకు కొత్తగా ఉన్నోళ్ళు కావాలి, ఎవరు కొత్తగా వచ్చారట ఇద్దరు మనుషులు బయటకు పంపించు అని లోతుని అడుగుతున్నారు. ఏమండి, ఆ సందర్భం మీకు తెలుసు. ఇక దేవుడు కోపం మండిపోయింది. చెప్పాడు, చేతులు పట్టుకొని తీసుకెళ్ళిపోండి, లాక్కెళ్ళిపోండి. పైన ఆకాశము నుంచి దిగిపోతున్నాయి. ఏం దిగుతున్నాయి? అగ్ని గంధకాలు, గంధకాలు దిగుతున్నాయి. ఆదికాండం 19వ అధ్యాయం 24-25 వచనాలు చూడండి ప్రియులారా. ఆదికాండం 19వ అధ్యాయం 24-25. అప్పుడు యెహోవా సొదొమ మీదను, క్రియేటర్, యెహోవా అంటే క్రియేటర్, సృష్టికర్త, సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించే వారందరినీ, నేల మొలకలను నాశనం చేసెను. నాశనం, నాశనం. ఇది బైబిల్లో రాయబడిందండి సందర్భం. ఓకే, బైబిల్లో రాయబడింది. బైబిల్లో రాయబడితే నిజమా? కదా. పనికిరానుడు అంటాడు కథని. మీరు రాసేసుకున్నారా అంటాడు. మరి ఫ్యాక్ట్ మాట్లాడేటప్పుడు తప్పు అని గట్టిగా మాట్లాడితే కుదరదు, నిరూపించాలి. అరిస్తే కుదరదు. తప్పు 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 అని అరిస్తే నిజం అబద్ధం అవ్వదు, నిరూపణ జరగాలి. ఎప్పుడు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు, సుమారు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు రఫ్లీ. ఇది క్రీస్తు తర్వాత ఒక 2000 సంవత్సరాలు, అంటే ఇప్పటికి సుమారు 4000 years బ్యాక్ హిస్టరీ. 4000 సంవత్సరాల క్రితపు చరిత్ర బైబిల్లో దేవుడు రాయించిన మాటలోని చరిత్ర. ఏం చేశారటండి? ఆకాశం నుంచి వెళ్ళి గంధకాలు కురిపించలేదట, మండుతున్న గంధకాలు, ఫైర్. ఎందుకంటే ఊరికనే సల్ఫర్, గంధకం అంటే సల్ఫర్ అండి. ఊరికనే గంధం వచ్చి రాళ్ళగా పడ్డాయి అనుకోండి, ఏం ఉపయోగం? దాన్ని నిప్పంటిచ్చేవాడు ఎవడో. అందుకే దేవుడే రంగదీసి నిప్పంటిచ్చి మండుతున్న గంధకాలను ఆ 2 పట్టణాల మీద పంపించి మొత్తం ధ్వంసం. నేల మొలకలను సైతం, పచ్చని మొక్క అనేది లేకుండా మండించేశారండి మొత్తం అంతా కూడా. కదా నిజమా? కదా నిజమా? మనమంటే క్రైస్తవులు నిజమేనండి అంటాం. అదే బైబిల్ నమ్మనవాడైతే కాదండి అంటాడు. దేనికైనా ఒక నిజ నిర్ధారణ, నిరూపణ కావాలి. ఏమండి? టైటన్, గ్రీకు దేవుళ్ళు మీకు తెలుసు కదా. ఏమండి? గ్రీకు దేవుళ్ళు, దేవతలు, గ్రీకు పురాణాలు. అందులో గ్రీకు పురాణాల్లో ఒక కథ ఉందండి. కథ అంటే వాళ్ళు నిజమని రాసుకున్నారు. అదేంటో తెలుసండి?
ఈ భూమినట అట్లాస్ అనే రాక్షసుడు భుజాన మోస్తున్నాడటండి. ఎవరు మోస్తున్నారు? ఈ భూమిని ఎవడు మోస్తున్నాడట? అట్లాస్ రాక్షసుడా. అందుకే మన దగ్గర చూడండి అట్లాస్ సైకిల్స్ అని ఉంటాయి. ఒరే బొమ్మ ఉంటుంది తీయండి రా. ఆ అట్లాస్ సైకిల్ మీద ఒకప్పుడు, ఇప్పుడైతే అందరూ మోటార్ బైకులు వచ్చేసే కానీ సైకిల్ కనుమరుగైపోయాలండి. మరి తండ్రులు లాంటి వాళ్ళకి, మన తాతల లాంటి వాళ్ళకి, వాళ్ళందరికీ తెలుసు సైకిల్. ఇప్పటికీ కొన్ని అట్లాస్ సైకిల్ ఉన్నాయండి. అట్లాస్ కంపెనీ అయితే ఉంది. దాని లోగో ఏంటో తెలుసా? ఎంబ్లం. భుజం మీద అట్లాస్ అనే రాక్షసుడు భూమిని మోస్తున్నాడు, పక్క కుంగిపోయి ఉంటాడు. అంటే ఈ భూమి ఇలా ఉందంటే కారణం ఏంటి? అట్లాస్ అనేవాడు మోస్తున్నాడు అని వాళ్ళ పురాణాల్లో రాసుకున్నారు. గ్రీకు పురాణాలు, గ్రీక్ మైథాలజీ అంటారు దాన్ని. అదిగోండి అట్లాస్ సైకిల్ మీద ఉండే బొమ్మ అదే. పైనుండి ఏమనుకున్నారు? భూమి. ఒరిజినల్ బొమ్మ కూడా చూడండి, కలర్ ఫోటో వెతకండి, ఉంటే వేయండి పక్కన. ఈ కరెంటు పోవడం వల్ల అంతా కన్ఫ్యూజ్ చేసి పడేశారు. ఏది తీద్దామన్నా పవర్ లేకుండా. అలర్ట్గా ఉండాలి రేపంతా. వెరీ ప్రెషియస్ టైం. ఉన్న 3 గంటలు చాలా విలువైనవి. దాన్ని మీరు ఇలా పాడు చేస్తే ఎలా చెప్పండి? బుద్ధి లేని కన్నికల్లో ఉండకూడదు, ముందుగా సిద్ధపడి ఉండాలి. క్లోజప్లో వేయండి ఆ బొమ్మ. దేని మోస్తున్నాడు? తెల్లగా శిల్పం చూడండి ఉంది. అట్లాస్ అనే వీరుడు లేదా రాక్షసుడు, అసురుడు అనుకోవచ్చు. ఒకరికి అసురుడు, ఇంకొకడు దేవుడు అనుకోండి. భుజాన మోస్తున్నాడు భూమిని, భూగోళాన్ని. అవునా? నమ్మారండి? ఈ రోజుకి మీరు వెళ్ళండి యూరోప్ దేశానికి వెళ్తే ఆ గ్రీకులోని ఒకళ్ళు ఎవరైనా సంబంధించిన ఆరిస్ కానీ ఏమండి, ఆ సుత్తివీరుడు ఒకడు ఉంటాడు. ఏం పేరు? థార్. వీళ్ళందరూ దేవుళ్ళు, గ్రీకు దేవుళ్ళు, దేవతలు. నమ్ముతారు. నిజమా? మొట్టమొదటిసారిగా వాయేజర్ అనేది పైకి వెళ్ళింది, లేదంటే స్పుట్నిక్ అనేది బయటికి వెళ్ళింది. రష్యా వాడు విడిచిపెట్టాడు. భూమి నుంచి పైకి వెళ్ళి భూమిని ఫోటో తీసింది. అప్పుడు ఎవడైనా రాక్షసుడు కనబడ్డాడు ఏంటి? ఎవ్వలేడు. భూమి శూన్యంలో ఉందంత అలా బంతి. మొట్టమొదటిసారిగా రష్యా దేశస్తులు వదిలేక స్పుట్నిక్ అనే ఉపగ్రహం బయటికి వెళ్ళిన తర్వాత శాటిలైట్ భూమిని చూసింది. అరే ఇక్కడ ఎవడు లేడే, రాక్షసుడు ఎవడను? మరి ఇందులో ఉంది, శూన్యంలో ఉందరా ఇది బంతిలా. ఇప్పుడు బైబిల్ చూపించమంటారా? అది కథ అనేది రష్యా వాడు స్పుట్నిక్ అనే ఉపగ్రహాన్ని బయటికి పంపనంత వరకు, నేల మీద ఉన్నంత వరకు ఎవడో ఊహించి రాసేశాడు కథలో. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఆ కథ ఏమైంది? అబద్ధం. కథ అంతా నిజం అనుకున్నది అది కథ, నిజం కాదది. అబద్ధం, నిజము కాదది, కథది అని గ్రీకు పురాణాలు తేల్చేసాయి. బైబిల్ చూస్తారా? యోబు గ్రంథం చూడండి. బైబిల్, వాట్ ఎ వండర్ఫుల్ బుక్ ఇట్ ఈస్, వాట్ ఎ గ్రేట్ బైబిల్ ఇట్ ఈస్. ఏమండి? యోబు గ్రంథం 26:7 యోబు గ్రంథం 26:7 శూన్యం స్పేస్, శూన్య మండలము మీద ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైని భూమిని వేలాడజేసిన, హ్యాంగ్డ్, వేలాడుతుంది శూన్యంలో. ఇప్పుడు బైబిల్ చెప్పినది రైటా, గ్రీకు పురాణాలు చెప్పింది రైటా? ఇన్ని వేల సంవత్సరాలైనా గ్రీకు పురాణాలు తప్పైపోయి కానీ బైబిల్ రైట్, కరెక్ట్ అనాలి. ఎందుకంటే అది మనిషి ఊహించి రాశాడు, ఇది దేవుడు నిజం చెప్పాడు కదా. ఫ్యాక్ట్ కాదు ఇది. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారండి? అందుకేనండి ఎవడైనా బైబిల్ కోసం ముందుకొచ్చి పోటీతో మాట్లాడడానికి వణుకుతాడు ఎవడో. గొప్ప కోసం చెప్పట్లేదండి, నా గొప్ప కోసం వద్దండి బాబు, నాకు ఏ గొప్పలు వద్దు, నాకు బైబిల్ గొప్ప, నా దేవుడు మాటలు గొప్పని చెప్పాలి, అదే నాకు ఇష్టం. అందుకే చెప్తున్నాను ఈరోజు. ఇలాంటి మాటలు వినడానికి వస్తారా? రారు. మరి రండి, మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థన చేసేవాళ్ళే కదా. ఎప్పుడు ప్రార్థనలు దేవుడి నుంచి కోరికలేనా? మీకు జ్ఞానం వద్దా? బైబిల్ గొప్పదని ఈరోజు ఇలాంటి సందర్భాల్లో మీరు ప్రకటించొద్దా? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే ప్రార్థన చేస్తారు. అక్కడికి వెళ్ళి చెప్పాలి బైబిల్ గొప్పతనం ఏంటో. ప్రకటన.
నువ్వు ప్రపంచంలోనికి వెళ్ళి యేసుప్రభుని సర్వలోకానికి వెళ్ళమన్నది బైబిల్ గొప్పతనాన్ని చెప్పడానికి. దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవ సమాజానికి ఏది కావాలి? బట్ మీరు వచ్చారు, వెరీ గుడ్, చాలా ఇంట్రెస్ట్ వచ్చారు, అందుకే మీరు ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు అందరిలాంటి సభలు కావు కదా, అందరిలాంటి బోధకుడిని కావు, అలాంటి జ్ఞానం నేర్చుకోలేదు బైబిల్ నుంచి. దేవుని పిల్లలారా, అదే బైబిల్కి మనిషి వ్రాసిన గ్రీకు పురాణాలకి ఉన్న వ్యత్యాసం, తేడా. ఇప్పుడు సొదొమ గొమొర్రా దగ్గరికి వద్దాం. చిన్న జలకిచ్చాను అది అక్కడ. ఇప్పుడు ఫ్యాక్ట్ మీకు చూపిస్తాను. కేవలం ఇప్పుడు బైబిల్లోనే చూశారు. ఏమండి? పైనుంచి అగ్ని గంధకాలు కురిశాయి. ఇంతకీ ఇది ఎక్కడుంది అనుకుంటున్నారు ఈ సొదొమ అన్నది? ఏమండి? మధ్యధరా సముద్రాన్ని, భౌగోళికంగా చెప్తున్నాను చూడండి, మధ్యధరా సముద్రానికి తూర్పు భాగాన ఉన్నదే పాలెస్టైన్. ఈరోజు జరుగుతుంది హమాస్ గాజా గొడవలు. బైబిల్లో రాయబడిన ప్రతిదీ కూడా భౌగోళికంగా చరిత్ర కలిగినవి, ప్రూఫ్స్. మధ్యధరా సముద్రం కావచ్చు, ఎర్ర సముద్రం కావచ్చు, మృత సముద్రం కావచ్చు, గలిలీ సముద్రం కావచ్చు, ఏమిటి గెన్నేసరి సరస్సు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే, ఇగో డెడ్ సీ మీకు తెలుసు కదండి, డెడ్ సీ. ఓకే, ఈ మధ్యన పారేదే యోర్దాను నది, బ్లూగా కనిపించేది. జార్డాన్ రివర్ ఉందో చూసారా? అవునండి, ఇది మృత సముద్రం. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది చూడండి, ఏంటి? సొదొమ, సొడోమ్. ఇక్కడ కింద చూడండి, గొమొర్రా. అంటే మధ్యధరా సముద్రానికి తూర్పు ప్రాంతంలో ఉన్న రెండు ప్రాంతాలు బైబిల్లో రాయబడ్డాయి. అంటే పట్టణాలు కల్పితాలు కావు. చాలా మంది పుస్తకాల్లో రాశారు. ఏమని? హంసల దీవి ఉందా? బాహుబలిలో ఉంది అది కదా. మీకు నిజం చెప్పాలి కదా మరి. బాహుబలిలో పాపం ఎవరో కథ రాశారు. ఏమని? హంసల దీవి ఉంటుంది, అందులో మహారాణి ఉంటుంది, లేదంటే అందులో పెద్ద రాజు ఉంటాడు. ఏది ఇప్పుడు ఆ దీవి ఎక్కడుందో? హంసల దీవి చూపించండి. మీరెక్కడో ఇల్లు సెక్రటరీపల్లిలో పేరు పెట్టాడు కదా హంసల దీవి అని. వేల సంవత్సరాల క్రితం ఆధారం ఉండాలి దానికి, కథ చెప్పకూడదు. మనిషి రాసిన సినిమాల్లో కథల్లో కట్టుకథలు కదా, ఏవేవో దీవులు ఉంటాయి, వాటికి ఏవేవో పేర్లు ఉంటాయి, ఏవేవో కల్పిత రాజులు ఉంటారు. బాహుబలి నిజంగా ఉన్నాడండి చరిత్రలో, ఆడే ఉన్నాడు, కథడు, రియల్ కాదు, కల్పిత పాత్రది. దేవుని పిల్లలారా, కానీ ఇక్కడ చెబుతున్న సొదొమ గొమొర్రా ఈ రెండు ప్రాంతాలు ఏంటో తెలుసా? దేవునికి విరోధమైన పట్టణాలు. అందుకు దేవుడు అగ్ని గంధకాలతో నాశనం చేశాడట. మరి అగ్ని గంధకాలతో నాశనం చేస్తే ఇప్పుడు వీడియో ప్లే చేయండి రా పిల్లలు. అక్కడ ఏం కనబడుతుంది? అక్కడ చూడండి, అదిగోండి, ఇది త్రవ్వకాలలో లోపల నుంచి ఒకటి తీస్తున్నాడు చూడండి. ఇది సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఇవన్నీ. మీరు వేయండి ఆ వీడియో, నాదెందుకు వేశారు, అక్కడ వేయండి. అదిగోండి చూడండి, లోపల నుంచి శిథిలాలలో నుంచి ఒకటి తీస్తున్నాడు, ఒకటి బంతి. ఏంటనుకున్నారు అవి? లోపల నుంచి అది. ఇప్పుడు వీడు వెళ్ళేం పెట్టలేదు అక్కడ. ఆర్కియలాజికల్ సైంటిస్ట్ అంటారు, పురావస్తు శాస్త్రవేత్తలు. అక్కడికి వెళ్ళి అదిగోండి చూడండి, తెల్లగా బంతుల్లా కనబడుతుంది. అనుకోండి మన తీస్తున్న చాలా గట్టిగా ఉందండి, బయటకు వచ్చింది బంతి. ఏంటనుకున్నారు అవి? సల్ఫర్ బాల్స్. సల్ఫర్ బాల్స్. ఇంతకు ఏమవుద్దు? కొంచెం నడిపించండి ముందుకు. ఆ బంతి తీసి ఏం చేస్తాడో అది కూడా చెయ్యండి. ఏమండి? అదిగోండి, ఇప్పుడు ఆ బంతిని తీసి, వాయిస్ అవసరం లేదు, నేను వాయిస్ ఇస్తానులేండి. ఇంకా ముందుకు నడిపించండి, అలాగా నడిపించండి. ఏమిరా పట్టేసింది, చేతులు పట్టేసేది. అదిగోండి వాడి చేతిలో ఉందో చూసారా? అది ఎంత తీసాడు అందులోంచి. ఇప్పుడు నిప్పు పెడుతున్నాడు చూడండి, దానికి నిప్పు పెడుతున్నాడు చూడండి. సల్ఫర్, గంధకం. ఏంటి? మట్టి కల నింపట్టిత్తలుగా అంటుకుంటుందండి, మండుతుందా? ఫ్లేమ్ చూసారు, బ్లూ ఫ్లేమ్ వస్తుంది, బ్లూ గ్యాస్ లాగా. ఏమండి? ఏంటండి మండుతుంది అలాగా? ఆ మట్టిలోని గంధకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అది బైబిల్లో దేవుడు చెప్పిన ప్రాంతం. 4000 సంవత్సరాల క్రితం అక్కడ నివసించిన జనాంగం, అక్కడ మట్టిలో వాళ్ళు కాలిపోయారు.
దేవుడు ఆకాశం నుంచి గంధకాలను కురిపించి ఆ నేల అంతా ఎలా ఉందో తెలుసా అండి? ఇప్పటికీనండి. మీరు అవసరం అనుకుంటే, తప్పు అనుకుంటే వెంటనే ఇజ్రాయెల్ మీరు ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోండి. ఫ్లైట్ ఎక్కి వెళ్ళండి, వీసా తీసుకోండి, సొదొమోకి వెళ్ళిపోండి. అక్కడ బాగా తిరిగి రండి. అడిగేవాడు, నమ్మలేనివాడు. మీరు నమ్మరు కదా, యు ఆర్ గ్రేట్. బైబిల్లో చదివి నమ్మారు, మీరు చాలా అదృష్టవంతులు. మనం ఏది చూడకుండా నమ్ముతాం, విశ్వాసం, దట్ ఈస్ ఫెయిత్. మరి ఆడు నమ్మకం లేని కుక్క, నమ్మలేని పిచ్చోడాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏం కనబడుతుందండి? మంటలు. ఈ రోజుకి సొదొమ పరిస్థితి, నేల మొలకలు లేకుండా అందులో ఎముకలు కూడా ఉంటాయి చూడండి. చివరికి వెళ్ళేసరికి 10, 40, 49, 11 ఆ టైంకి చూడండి, వేయండి. ఇప్పటికీ కూడా పచ్చని మొలకంటూ మొలవని నేలగా కనబడుతుందండి అది, ఆ ఏరియా. అది కూడా చూడండి, ఎక్కడైనా పచ్చ చెట్టు ఉందా మీకు? మాటికి పుస్తకం వేస్తారంటారు, రే దరిద్రులారా, బొమ్మ వేయండి. మీకు ముందు ఎందుకు పంపించాను? ఇంకా వెళ్ళండి, ఇంకా ముందుకెళ్ళండి. ఆ ఎముకలు చూపిస్తాడు చూడండి, ఇది అయిపోయింది. ఆ లోపల నుంచి ఎముకలు తీస్తున్నారండి. అంటే ఆ శిథిలాలలో ఎముకలు కూడా, కాలిన ఎముకలు, కాలిన కొండలు తీస్తున్నాయి, బయటపడుతున్నాయి. చూడండి, ఇప్పుడు ఎత్తకండి. ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం బైబిల్లో వ్రాయబడినది కట్టు కదా, నిజమా? ఎవడైనా ఏమనాలి? కథ కాదిది. ఏమనాలి? నిజమే ఇదే. అంటే బైబిల్ నిజమేనా? ఒక్క మెతుకు చాలురా బైబిల్ నిజమని చెప్పడానికి. ఒక్క మెతుకో, బైబిల్లో ఒక్క సందర్భం ఒక్కటి చూస్తే చాలు, అందులో ఎంత నిజం ఉందో. ఏమండి, కొంచెం టెస్ట్ చేస్తే సరిపోదా? మిల్క్ని చెక్ చేయడానికి పాల యొక్క గొప్పతనాన్ని దాన్ని ఏమంటారు? ఏ మీటర్ అంటారు? లాక్టోమీటర్. అవునా? అందులో పాలంతా తీస్తాడు, గిన్నెలో పాలన్నీ తీస్తాడండి, అందులో కొంచెం తీస్తాడు. శాంపుల్ అంటారు దాన్ని, శాంపుల్. ఆ శాంపుల్ చెక్ చేస్తే చాలు, పాల శాతం, దాని తాలూకా ఏమండి ప్యూరిటీ ఎంతవరకు ఉంది తెలిసిపోద్ది. అందులో లాక్టోమీటర్లో తెలిసిపోద్ది. శాంపుల్ చూస్తే చాలు. ప్లే చేయండి. ఆ కొండల ప్రాంతంలో చూడండి, అదిగోండి ఎముకలు. అంటే వీడేం మోసుకొచ్చాడు అనుకున్నారా? కాదండి, కొండలు, ఎముకలు, కాలిపోయినవి, కాలిన కొండలు. అంటే ఇప్పటికీ కూడా ఎముకలు కాబట్టి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మరి ఈజిప్టులోని మమ్మీలు ఇంకా కుళ్ళిపోలేదు కదండి, 1000 సంవత్సరాలైనా. అలా బైబిల్లో రాయబడిన శిథిలాలు, సన్నివేశాలు ఫ్యాక్ట్స్ అండి, ఫ్యాక్ట్స్. ఇప్పుడు చెప్పండి, శాంపుల్ ఇది, కథ కాదు ఇది, నిజమే ఇది అని చెప్పడానికి బైబిల్లో సొదొమ గొమొర్రా అనేదాన్ని ఒక శాంపుల్గా చూపించాను. ఈ లాక్టోమీటర్ దెబ్బ సరిపోదా? ఈ శాంపుల్ సరిపోదా? ఇది ఒక్కడు చాలండి ప్రపంచం నోరు మూయించడానికి. షటాప్. ఎవడ్రా బైబిల్ కట్టుకథల పుస్తకం అన్నవాడు? నిజమైన దైవ గ్రంథం బైబిల్. టైం అయిపోయింది, మీరు కూడా ఆకలిస్తున్నట్టుంది, ఇంటికి వెళ్ళి పడుకోవాలి. ఓకే, రేపు త్వరగా రండి, మంచి సంగతులు విందాం, మంచి సంగతులు చూద్దాం. టెక్నికల్ టీం, మీ పాదాలకు ఒక నమస్కారం. దయచేసి అన్నీ కరెక్ట్గా ఉంచండి, మా విలువైన సమయాన్ని మాకు అందించండి. ప్లీజ్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీ అమూల్యమైన మాటలు విన్నే కొద్దీ తండ్రి మా శరీరంలోని రోమాలు నెక్కబడుస్తున్నాయి తండ్రి. అవునయ్యా, మీరు నిజమైన దేవుడు, మీరు పలికిన మాటలు నిజమైన మాటలు. ఎవరు తండ్రి కాలాలు 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 గడిచినా అది తప్పను నిరూపించే అంత ధైర్యం మనిషికి లేదు తండ్రి. అది మీరు రాయించిన మాటలలోని సారం. నీ కుమారుడు వెంకట్ ఏర్పాటు చేసిన ఈ మల్కిపురంలోని బహిరంగ సభలలో నీ పిల్లలైన వారు మొదటి రోజు నీ మాటలు విన్నారు. రేపటి దినం ఎల్లుండు మీ చిత్తమైతే వాతావరణమును అనుకూలపరిచి మరిన్ని గొప్ప మాటలు వినగలిగే భాగ్యాన్ని అల్పులుగా దాసులుగా ఉన్న మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ, పిల్లలు వెళుతున్నారు ఈ రాత్రిపూట చీకట్లో, అందరినీ క్షేమముగా వారి వారి గృహాలకు చేర్చవలసిందిగా వేడుకుంటూ, క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో మీ పాదాల చెంత బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమెన్.